దేవుని స్తోత్రములు. మరోసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత వరకే దేవుని స్తుతిద్దాం. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యోబు గ్రంథము 1:10 నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నువ్వు అతని చేతి పని దీవించడం చేత అతని ఆస్తి ఆ దేశమందు బహుగా విస్తరించెను. యోబును గురించి ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథంలో 1:10 నీవు అతనికిని అతనికి ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేశావు. దేవుడు యోబుకి అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన ఆస్తికిని దేవుడు కంచేశాడు. అంతేకాకుండా అతని చేతి పని దేవుడు దీవించినాడు. ఈరోజున మరి యోబు యొక్క జీవితాన్ని మనం గనక ఆలోచన చేస్తే, యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. మరి చక్కటి బిడ్డలు కలిగి ఉన్నాడు. వారి పట్ల కూడా అతడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అతనికిని అతను ఇంటి వారికిని అతను కలిగిన ఆస్తికిని దేవుడు కంచి వేయడం జరిగింది. ప్రియులారా, ఈ రోజున నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ కలిగిన ఆస్తికి ఒక కంచె, ఒక కాపుదల లేకపోతే చాలా నష్టపోతున్నారు. ఈ రోజున అనేక మంది నష్టపోతున్న చూస్తూ ఉన్నారు. మరి యోబు ఏ విధంగా మరి అతనికి కాపుదల వచ్చింది, బద్ధత కలిగింది, ఏ విధంగా దేవుడు అలా కంచి వేశాడు, కారణం ఏంటి అని మనం పరిశోధన చేస్తే, యోబు అరుణోదయం లేసి ఒక్కొక్కరి నిమిత్తమే దేవుణ్ణి ఒకవేళ దూషించాడేమో అని ఒక్కొక్కరి నిమిత్తమే దేవునికి దహన బలు అర్పించాడని ఉంది. అనగా ప్రతి దినము తన బిడ్డల కొరకు ఉదయకాలమే అరుణోదయం లేసి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేశాడంట. 7 కుమారులు ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసము అరుణోదయమే ఉదయకాలమే లేసి తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. మరి నీకు కంచిపడాలి, నీ కుటుంబానికి కాపుదల, అలాగే నీ యావదాస్తి కంచి వేయాలి. చూడండి, చాలామంది జీవితాల్లో చాలా నష్టపోతూ ఉన్నారు. చాలామంది అంటారు, చాలా ఆస్తి ఉండండి కానీ ఇప్పుడు లేదంటాము. ఒక సహోదరుడు నాతో కలిసి అన్నాడు, ఒక ప్రదేశంలో వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ ఒక పెద్ద ఇల్లు అండి, ఇది ఈ స్థలం మాదేనండి అని చూపించినాడు. మరి ఇప్పుడు ఎందుకని ఆ స్థలం లేదంటే, ఒకప్పుడు ఉండేదండి ఇప్పుడైతే లేదండి. ఒక చిన్న రేకుల షెడ్ అద్దుకుంటున్నాడు. 4 పోర్షన్లు బిల్డింగ్ చూపించన్నాడు, ఇది ఒకప్పుడు మాదే అయితే ఇప్పుడు లేదు. చూడండి, తన జీవితంలో ఆస్తిని పోగొట్టుకున్నాడు. అంటే అతడు చేసినటువంటి మరి అవిధేయతల వల్ల చాలా నష్టపోయినాడు. తన వ్యాపారం వల్ల నష్టపోయినాడు. అనేక మంది నష్టాలు కలిగి ఆఖరికి భూములు అమ్మేసుకొని ఆఖరికి లేని పరిస్థితికి వచ్చేసాడు. ఈ రోజున నీ జీవితంలో అనేక విషయాల్లో కోల్పోతున్నావేమో. మరి కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, ఆస్తి పరంగా మరి దేవుని కాపుదలంతో అవసరమైంది. అయితే యోబుకి దేవుడు ఎలా కంచి వేశాడంటే, యోబు యొక్క ప్రార్థన. యోబు భక్తిపరుడు. తన ఇంటి వారి కొరకు, తన బిడ్డల కొరకు ఒక్కొక్కరి నిమిత్తమే అరుణోదయం లేసి దేవునికి దహన బలి అర్పించాడు. ఎందుకంటే ఒకవేళ వారి హృదయంలో దేవుని దూషించారేమో అని. మరి బిడ్డల పట్ల నువ్వు శ్రద్ధ తీసుకుంటున్నావా? అయ్యా, నా కుమారుడు మారలేదు, నా కుమార్తె మారలేదు, వారి కోసం ప్రార్థన చేయడానికి చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. మరి నీ బిడ్డల కోసం ఉదయాన్నే లేసి, ప్రభువా నా కుమారుడు మార్చు, నా కుమార్తెను మార్చు నాయన, వారికి మంచి జీవితాన్ని, వారి మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, వారు పరిశుద్ధంగా జీవించాలి, వారు పవిత్రంగా బ్రతకాలి. అది ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరుగాచ్చే తండ్రిగా, తల్లిగా ఉంటే నీ బిడ్డల యొక్క జీవితాలు చాలా ఆశీర్వదించబడతాయి. ఉదయకాలం ప్రార్థన చేసే అలవాటు నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెడుతనాన్ని విసర్జించడం అనేది, యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినాడు, పాపాన్ని విడిచిపెట్టినాడు. అందుకని అతనికి, అతని ఇంటి వారికి, అతనికి ఉన్న యావదాస్తికి, ఆస్తి కూడా కంచి ఎక్కడ నష్టపోలేదు. దేవుడు అంత కంచి వేశాడు యోబుకి. అంతేకాకుండా ఆ దేశం అతని ఆస్తి విస్తరించినది. దేవుని యొక్క ఆస్తిని, నీ యొక్క చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఉదయకాలమే లేసి, నీ అరుణోదయం లేసి నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయి. వారి యొక్క చదువు కోసం ప్రార్థన చేయి. వారి ఉద్యోగాల కోసం ప్రార్థన చేయి. వారి వివాహ విషయాలు వస్తే వారికి మంచి భాగస్వాములు ఇవ్వాలని దేవుని ప్రార్థన చేయి. నీ వ్యాపారం అయితే వ్యాపారం కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబం
కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవితం పొందాలని నీ కుటుంబం అంతా కూడా దేవుని చేతిలో ఉండని ఆశించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ కుటుంబానికి ఎంతో కంచి వేస్తాడు. దేవుడిని చేతి పనులు దీవిస్తాడు. ఈ లోకంలో నేను ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు నిత్య జీవితం సంపాదిస్తావు. నీ బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలు ఏకీభవిస్తారా? ప్రభు వారి యొక్క మీ కుటుంబంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, వందనాలు స్తుతులు చెల్లిస్తుంది. వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. అరుణ దయ్యం లేసి యోబు ఏ విధంగా తన బిడ్డల కోసం బలర్పించినాడు, ప్రార్థించినాడు, నేను ఈ సదిలో మొరపెట్టినాడో, తన కుటుంబానికి ఎలాగా కంచివేయబడిందో, కాపుదలేయబడిందో, ఆ విధంగా ప్రతి ఒక్కరికి కృప, నీ కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు దయచేయండి. వారి చేతి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి యొక్క ఉద్యోగములో, వారు చేస్తున్నటువంటి పనుల్లో ఈ కాపుదల, భద్రత దయచేయండి. ఎటువంటి కష్టాలు గురి కాకోకుండా కాపుదలను, భద్రతను, దీవెనను, ఆశీర్వాదం దయచేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.